హే ఆల్, ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే లాస్ట్ సాటర్డేది. సో భవిత్కి అయితే అప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేదు, అంటే టెంపరేచర్ హై ఉండింది. సో అందుకని చెప్పి 2 డేస్గా పారాసెటమాల్ వేస్తున్నప్పటికీ తగ్గట్లేదు అనమాట. అందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సో ఇదేంటో నాకు అర్థం కాదండి. మన ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ పారాసెటమాల్ వేస్తే అస్సలు తగ్గదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అదే పారాసెటమాల్ రాస్తారు, అప్పుడు మాత్రం కొంచెం తగ్గిపోద్ది. అది ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. మీ పిల్లలకు కూడా ఎంతేనో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఆ రోజు అక్కడ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది. సో అందుకని ఫాస్ట్గా వంట చేసేసాను అనమాట. సో సంక్రాంతికి ఉన్న కొన్ని కూరగాయలు మిగిలిపోతే అవన్నీ కలిపి ఇంకా కలకూరలాగా వండేసుకున్నాము. సో చిక్కుడుకాయ, బంగాళదుంప అండ్ ఇంకొకటి వంకాయ అనమాట. సో అవన్నీ కలిపి గ్రేవీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెళ్ళికి ముందు నేను అస్సలు కలగూర తినేదాన్ని కాదు, అలాంటిది ఇప్పుడు తింటున్నాను. సో అంటే పొటాటో వేస్తే ఆటోమేటిక్గా ఏ కూరకైనా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఇలా కర్రీస్ వండినప్పుడే ఏంటో వాటర్ వేయాల్సి వచ్చినప్పుడు నేను వాటర్ తాగాలి కదా అని గుర్తొస్తూ ఉంటుంది అనమాట. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదనమాట, మంచిగా అన్నీ వేసేసుకొని వాటర్ వేసి కర్రీ ఒక 4-5 విజిల్స్ కొట్టించేసాను. మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి అంత కూర వండి ఇంతే చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. సో రికార్డ్ చేయడం మర్చిపోయాను, తినేసిన తర్వాత రికార్డ్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి